గౌస్కి మీరు కూర్చోండి నాకు ఈయన దళితుడనే మంచిగా దయచేసి చెప్తున్నాను, పద్ధతులు మార్చుకో. ఇది నీ ఇంటినేమో తాళాలు అడగలేదు. ఇది ఒక కౌన్సిలర్ చైర్పర్సన్ ఛాంబర్, ఇది గౌరవైన కౌన్సిలర్ చైర్పర్సన్ అందరూ కూర్చునేది. ఇది మున్సిపల్ యాక్ట్ చదువుకుని మాట్లాడాక నిష్ఠాంతరం మాట్లాడి బీగల్ సీట్లో కూర్చోదు కాదు. ఇది ఏమవుతుందో మాట్లాడుకునేది. మేము చాలా బాధపడినాం, 4 ఏళ్ళు చాలా బాధపడినాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మేము నిన్ను ఏ అంశాలు పెట్టినా ఎమ్మెల్యే గారు అన్నీ చెప్పాలా, చెప్తుంటా టైం వచ్చినప్పుడు. ఈరోజు నీ దిగిపోయిన తర్వాత నీ ఏమన్నా తీస్తాము, మీరు చేసిన తప్పులన్నీ ఏమనేది కూడా తీస్తాము. నీ ఇష్టాంతరం సంతకాలు చేసేదే, ముందో సరమతులు ఇచ్చేది ఏదన్నది. ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోండి ఎంత ప్రశ్న పెట్టింది. ఏ డిపార్ట్మెంట్, ఏ సెక్షన్, ఏ ఆఫీసర్ ఎప్పుడు వస్తాడో, ఏ టైంకి వస్తాడో, ఎవరు ఎప్పుడు లీవ్ ఇస్తారో, ఎవరు వ్యక్తిగతంగా ఏం చేస్తున్నారు అనేది ఒక చైర్మన్గా నువ్వు ఏ రోజైనా నడిపించినావా మున్సిపాలిటీని? ఏ రోజైనా నీకు ఏ సెక్షన్, ఏ ఆఫీసర్ అని ఇంతవరకు మీకు ఏమో తెలుసా? ఈరోజు మీరు చేసే తప్పులు ఆధార ప్రజలకు అన్యాయం జరుగుతుంది తెలుసా? ఎన్ని చెప్పాలా మీ పైన అక్క? దయచేసి మీరు మాట్లాడారు, మీకు లేదు, మీరు కోల్పోయినారు. దయచేసి ఇంకా ఉన్న అవకాశాలను ఒక సంవత్సరమైన ప్రజలకు మంచి చేయాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి అర్థం చేసుకో, ఎవరికి వ్యక్తిగతంగా కాదు, ఒక ఓన్లీ మన ప్రజల నిర్ణయాల కోసమే ఆసుపత్రిలో పెట్టాం కాబట్టి మేము వ్యక్తిగతం కాదని మీ మీడియంగా ఈ ఆంధ్ర ప్రజలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అక్క వైస్ చైర్మన్ గారు 5 లక్షలు ముట్టించారని చెప్పినాం. ఇప్పుడు 1 అవర్కి 5 లక్షలు ఇచ్చిందే, అక్క 4 ఏళ్ళు చేసేది కాబట్టి 20 లక్షలు ఇవ్వాలి. ఇప్పుడు అక్క 5 లక్షలు ఆయన ఇచ్చిండే, ఆయన అక్క 20 లక్షలు ఇచ్చినారా? అక్క 20 ఇచ్చిండే 5 కరెక్ట్ అవటం లేదు. సాయి ప్రసాద్ రెడ్డి అన్న మా నిజాయితీగా మనస్ఫూర్తిగా ఈరోజు విశ్వాసంగా ఈరోజు ఎంతమంది చెప్పినా మనస్ఫూర్తిగా అక్కకి ఇవ్వడం జరిగింది, శాంతపాయికి అని. ఆ విశ్వాసంగా ఈరోజు సాయి ప్రసాద్ అన్ననే వాళ్ళకే వదిలేస్తాం. మరి అందరూ సాధారణ ప్రజలకి. కానీ అలా మాట్లాడుకునేది ఈరోజు అది అన్న మాట్లాడతారు చంద్రకాంత్ రెడ్డి అన్న. కాబట్టి దానిపైన దయచేసి వాళ్ళకి వదిలేస్తాం. వాళ్ళ అబద్ధాలకి, వాళ్ళ పదవుల కోసము, వాళ్ళ సీటు కోసము ఎన్ని నిందలని ఎన్ని అబద్ధాలని మాట్లాడతారో అవన్నీ మేము పట్టించుకోము. మా వైపు అంతా అందరూ ప్రజలు డెవలప్మెంట్ వైపు ఉంటుందని మేము తెలియజేస్తాం. ఆ మీటింగ్లో ఛాంబర్లోనన్నా మీరు వెరిఫై చేసి మీరు బుక్లు ఎక్కేలా, లేకుంటే ఇమ్మీడియట్గా మీటింగ్లోనన్నా మీరు రాయాలా. మీరు ఏం చేస్తారాక మినిస్ బుక్లో పాస్ అయిన తర్వాత మినిస్ బుక్ 15 రోజులకి ఇంటికి తీసుకుపోయి మీ ఇష్టపూర్వకంగా మీకు ఎప్పుడు చెప్తే అప్పుడు ఎమ్మెల్యే ఏ రాయమంటే ఆ పాస్ అయిన కూడా అవే చెప్తే రాస్తూ అది నెల తర్వాత 20 రోజుల తర్వాత మినిస్ బుక్ రాసి మీరు సంతకాలు చేస్తారు. ఏమన్నా ఇదేనా మీకు చెప్పింది చట్టం? ఇదేనా మీకు నేర్పించింది మున్సిపల్ యాక్ట్? మీకు తెలుదా? అక్కడే రాయాలని లేదా ఛాంబర్లో రాయాలని మీకు అర్థం కాదా? అయినా మీరు ఇంటికి తీసుకుపోయి మీ ఇష్టాపూర్వకంగా మినిస్ బుక్ రాస్తారు. ఏందాక ఇది కాదా మీరు చేసే పొరపాటు? ఎన్ని పొరపాటు చెప్పాడు? ఒక విషయాల్లో ఒక కౌన్సిలర్ని మీ 4 ఏళ్ళ తర్వాత ఒక కౌన్సిలర్ ఒక ఛాంబర్లో మీటింగ్లు పెట్టుకుని మీ సమస్యలు ఏమి, మీ వార్డు సమస్యలు ఏమి, మీ అభిప్రాయం ఏమన్నా ఒక్కరోజు మీకు కూర్చుంది ఒక అభిప్రాయాలు మా అడిగినారా? ఒక్కరినైనా మీరు మా బాధను విన్నారా? మా వ్యక్తిగత మా కౌన్సిలర్ ఎంతమంది ఎన్ని విధాలుగా ఆఫీస్ తిరిగి పనులు జరగ కాలేక తిరిగిపోతున్నా మీకు తెలుసా? అంటే మీ సీటు ఉండాలి, అంతేకాని మా ప్రజా సంపాదన నిల్లు ఏమని. కానీ మీ వార్డు ప్రజలు నా సీట్ మీద నాది ఉండాలా. మీరు ఈరోజు మీ సీటు కోసం పోరాడుతున్నారు, కానీ ఆదోడు ప్రజల సమస్యల మీద పోరాడడం లేదక ఆదోడు డెవలప్మెంట్ విషయం కాదు. మీ ఓన్లీ ఎమ్మెల్యేకి చెప్పిన మాట ఏంటంటే తప్పితే మీరు మీ సీటు కోసం కానీ ఈ చైర్మన్ పదవి మీరు కాపాడుకునే కానీ ప్రజల సమస్యల మీద కాదు. ఏకైక ప్రజల సమస్యల పైన ఆదోడు డెవలప్మెంట్ మీద ఈరోజు ఆ ప్రజల నిర్ణయాలకి ఏకైక పోరాడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ కౌన్సిలర్లు ఆ ప్రజల నిర్ణయాల ఆలోచన మేరకు ఈరోజు మీ పైన అవసరం సినిమా పెట్టింది. కాబట్టి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు కనీసము ఈ సంవత్సరం అన్నా మీకు ఉన్న రోజు మేము వార్డు అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోయి డెవలప్మెంట్ చేయని ఒక ఆశతో మేము ఈరోజు ఎదురు చూస్తున్నాం. ఒకవేళ మీరు చూడండి, మీరు 4 ఏళ్ళు ఉన్న నాయకులున్న కొన్ని రోజులు తర్వాత ఇప్పుడు దిగిపోయిన తర్వాత ఆదోడు అభివృద్ధి మీద తెలిసిపోతే ప్రజలే దీన్ని గమనిస్తారు. ఇది కాబట్టి తర్వాత ఇంకొక విషయం ఏమక్క, మేము డబ్బులకి అమలుపోతాం. డబ్బులకి మేము లొంగినామా? ఒక్కొక్కరు 1,00,000 ఇచ్చినారని మీరు సమాధానం చెప్తున్నారక్క. ఏమక్క, మీరు 4 ఏళ్ళు చైర్మన్గా ఉన్నారు, మీరు ఒక చైర్మన్గా మేము ఎన్నుకున్నాం కదక్క. ఇదే కౌన్సిలర్లు, ఇదే మెంబర్లు ఈరోజు ఇంకొకరు ఎన్నుకుంటామని మీరు ఎన్నుకుంటామని చెప్పినావే.
ఆ రోజు అదే ఇదే కౌన్సిలర్లు, ఇదే మెంబర్లు, ఇదే పార్టీ నేను ఆ రోజు ఎన్నుకున్నామే, మళ్ళీ నీవెంత ఇచ్చినావాక చెప్పక నీవెంత ఇచ్చినావు? నీ నోట ₹1 ఇస్తానని అని అన్నావా? ఈరోజు అక్క మంచి వ్యక్తి అని మా మంచి మనసుతో మా కౌన్సిలర్ అందరూ నిర్ణయించుకుని మంచి నిర్ణయాలు సాయప్రసాద్ ఆదేశాల మీద మంచి మాటతో ఈరోజు ఆయన మాట కొరకు అందరూ 40 మెంబర్లు ఈరోజు నేను ఒక్క తీగా ఆశించుకోకుండా మాకు వద్దు, ఇలాంటి మంచి వ్యక్తి ఉండాలని చెప్తే ఈరోజు నిన్ను ఎంత ఎన్నుకున్నాం కదక్క. నువ్వు డబ్బులు ఇచ్చినావా? మాకి ఏ ఉద్దేశం మీద మాట్లాడుతావు? ఒక డబ్బులు ఇచ్చినావా? ఇప్పుడు నీవు ఇచ్చింటే ఆయన ఇచ్చింటాడు, నీవు ఈకోకున్నప్పుడు ఆయన కూడా ఇచ్చింటాడు. అది తెలుసుకో బాగా. నీవు 4 ఏళ్ళు 4 సంవత్సరాలు నీవు సీట్లోకి వచ్చినావే, మరి నీవు ఈకున్నప్పుడు ఆయన ఎట్లిస్తాడు 1 year సంవత్సరానికి? కొంచెం ఆలోచించి మాట్లాడాలక. నీకు నోటు ఏదో సరేనా, లేదా పక్కన ఏదో నేర్పిస్తే మాట్లాడదేనా? నీవు చెప్పక నువ్వు సీట్లో కూర్చున్నావు కదా, మీ ఆయన ఈరోజు ఉన్నాడు కదా, మీ ఆయనకు తెలీదా మీ ఎంత ఇచ్చినావు అనేది? ఈరోజు మీరు పబ్లిక్లోన జనంలోన వేరే మెసేజ్ చేస్తారా? కౌన్సిల్ తప్పుదాన్ని పెట్టడానికి ఈ ప్రజలు అందరూ అర్థం చేసుకుంటున్నారాక. దయచేసి చెప్తున్నాను, మీరు నోటికి ఎవరో నేర్పిస్తారని ఏదో వస్తే మాట్లాడద్దండి. మీ ఆయన బీజేపీ, నీవేమో వైఎస్ఆర్సీపీ. ఏందాక మీరు మాది మీ కుటుంబం మీ భార్యపడుతున్న 2 రాజకీయాలు అంటే మేము మీకు సాగతీయాలా? ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని చేయని కొడుతున్నారు. ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉండి భర్త ఏమిటి బీజేపీ, ఆయన వైఎస్ఆర్ అంటుంది. మీరేం చేయలేదు. ఇప్పుడే మా మాట ప్రజలు నిలదీస్తున్నారు, ప్రజలు అడుగుతున్నారు, మేము సమాధానం చెప్పాలి. ఈరోజు మీ అజెండా పెట్టుకుని మీ పదవి మీ చేతిలో పెట్టుకుని మీ ఆయన బీజేపీలో ఇన్ఫర్మేషన్ నీవు చేసే ఇక్కడికి పోయి మీ డ్రామాలు ఆడకంటే మేము తిక్కవాళ్ళం ఇక్కడ. ఈ ఒక్కరోజు కూడా గంట కూడా ఉండడానికి వారు కాదు ఈరోజు ఆ సీట్లున్నా. దయచేసి నోటికి ఏదో వస్తాను మాట్లాడతాక ఏదో మళ్ళీ తర్వాత రూము వైస్ చైర్మన్ గారు మీకేమో రూమ్ ఛాంబర్ ఇవ్వకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టాం అనుకున్నా. కిందకు కూర్చుని మేము మీటింగ్ జరిపినామాక నువ్వు ఆ రూమ్ ఇవ్వకుండా మాకు ఎందుకు? ఏమో కిందకు కూర్చుని సవాళ్ళున నువ్వు మీటింగ్ జరిపించినావు. మాకు సీట్ అడగలే, మేము ప్రజల సమస్యలు తీర్చడానికి మేము ఈరోజు తెలిసినాము. మేము మమ్మల్ని నీ గౌరవమైన వైస్ చైర్మన్ని నీ గౌరవం మాకు కూడా ఉంది నీకున్నంత. ఈరోజు ఆ రూమ్లో కూర్చోకున్నట్ల నీ తాళం వేసుకోపోతున్నావా? నీకు ఏ చట్టం చెప్పిందాక? నీకు ఏ రూల్స్ చెప్పిందాక? ఏ యాక్ట్ చెప్పింది నీకు? బీగలు వేసుకోపోయి ఇంట్లో పెట్టుకుంటావు నీకు ఛాంబరు? పొద్దున కూర్చుంటామో రాసుకుంటా ప్రజల సమస్యలు వస్తారు, అందరూ తీర్చడానికి కూర్చుంటాం. ఏం చేస్తున్నావు అక్కడ? మీ ఆయనలకి సిగరెట్ తాగుతున్నావా ఛాంబర్లోనా? చూసారా మీడియా అంతా వచ్చింది కదా. ప్రజల సమస్యలు కూడా తీర్చలేకుండా అక్కడ నీ ఇష్టంతా మీ నోటికి ఏమొస్తుందో మాట్లాడొద్దండి. కూర్చుంటే తప్పేముంది? మేము ఒక వయసు